గోల్డ్, గోల్డ్, గోల్డ్. ఈ గోల్డ్ పెట్టెలలో పెట్టుకొని భద్రంగా ఎత్తిపెట్టింది మా మమ్మీ అయితే నా కోసం. ఈరోజైతే మీకు చూపించేస్తున్నా. మళ్ళీ ఇది బ్యాంక్‌లో పెడుతున్నా గాయ్స్. ఇప్పుడైతే ప్రస్తుతానికి చూపిస్తున్నా. ఇవన్నీ బుడ్డ బుడ్డ కమ్మలు, బుడ్డ బుడ్డ ఇయర్ రింగ్స్, బుడ్డ బుడ్డ రింగ్స్, చంపసొరాలు, మాటీలు, గాజులు, రాళ్ళ గాజులు, కంకణాలు. రాళ్ళ గాజులు, కంకణాలు అన్నీ మా అమ్మవే. అయితే నా ఖాతాలో వేసుకున్నా. ఇవైతే చంపసొరాలు. మేబీ 5 గ్రామ్స్ ఉండొచ్చు. 3 లేయర్ చంపసొరాలు పెద్దగా కనిపిస్తున్నాయి. 5 గ్రామ్స్ ఉంటుంది అవి. ఈ గాజులు అయితే సొట్ట పోయినాయి. చిన్నప్పుడు చేపించిండు. సొట్ట పోక పెద్దగా ఉంటాయా ఇవి గాజులు మా అక్కవి. వీటికి ఎలాంటిది ఏం లేదు. గోల్డ్ ఇది 10 గ్రామ్స్ ఉంటుంది. పాపిడి బిళ్ళలు కూడా ఎప్పుడో చిన్నప్పుడు చేపించినవి అట్లనే ఉన్నాయి. ఇవన్నీ చెడగొట్టాలంటే పెళ్ళి టైం వచ్చినాక చెడగొడదాం. అప్పుడు వాళ్ళు ఏం అడుగుతారో అవి చూపించి చేపిద్దాం అనింది. 2 బుడ్డ బుడ్డ పాపిడి బిళ్ళలు, చంపసౌరాలు, ఇంకా ఈ కమ్మలు, ఆ చంపసౌరాలు అయితే మా అక్కవి. అది మళ్ళీ హారం మళ్ళీ చూపిస్తా. చంపసౌరాలు అయితే ఇవి మా అక్కవి. ఈ హారం కోసం యుద్ధాలే జరిగినాయి ఫ్రెండ్స్. ఆ హారం నేను వేసుకుంటే దేవతలకు కానొస్తానంట మా అత్త వాళ్ళకు. ఇవైతే మా నానమ్మ గాజులు, అరవంకి గాజులు ఉంటాయి కదా ఆ గాజులు. అవి మా అమ్మమ్మ గాజులు. అమ్మమ్మ గాజులు కూడా నాకే ఇచ్చేసింది కొన్ని రీజన్స్ వల్ల. ఈ ఒక్క గాజు మా అమ్మ గాజు. హాఫ్ బ్యాంక్లో పెట్టినాం, హాఫ్ ఇంట్లో పెట్టుకున్నాం. ఎక్కడికన్నా పోయేదానికి యూజ్ అవుతాయని. ఇవి 2 అయితే చైన్స్. ఒక్కొక్కటి తులం తులం పడింది. ఇవి కంకణాలు 3 తులాలేమో పడ్డాయి. 3 తులాలు, తులం మీన్స్ 10 గ్రామ్స్ అనుకుంటా. 33 గ్రామ్స్ ఉన్నాయి. ఇవి బాగా గట్టిగా ఉన్నాయి. వేసుకొని చూపిస్తా కొద్దిసేపు ఉన్న తర్వాత. బాగున్నాయి. అండ్ ఈ రాళ్ళ గాజులు 3.9 తులాస్ అంటే 39 గ్రామ్స్. రాళ్ళు తులం ఉన్నాయి. ఇవి చాలా తరుగుపోతాయి. చెడగొట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా కానీ చెడగొట్టాల్సిందే, లేకపోతే అన్ని గాజులు నాకే వచ్చేస్తాయి. మా అక్కకి ఏం రావు. ఇంకా రింగ్స్ చూస్తే రింగులు రాజారావు ఉన్నట్టుంటుంది. దీంతో జాతకం ఉంగరాలని కొన్ని చిన్నప్పుడు చేపించినవి, కొన్ని సొట్టలు పోయినాయి, రాళ్ళు పోయినాయి. కానీ గోల్డ్గా పారేయలేముగా. ఇంకా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఉన్న కమ్మలు కూడా ఉన్నాయి నాకు. ఈ రింగ్స్ని చూస్తుంటే జాతకం ఉంగరాలని ఎందుకు చేపించినారా బాబోయ్ అనిపిస్తూ ఉంటుంది. బట్ ఇవే ఇప్పుడు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. మన జనరేషన్లో దీంతో సగం కాదు కదా, దీంతో పావు వంతు కొన్ని కూడా ఇబ్బందులు పడతామని నాకైతే ఇస్తుంది. ఇవి మీది కమ్మలు. అవి బ్యాంక్లో పెట్టేసినాము. ఎందుకులే అంతా ఇంట్లో అని. ఇవైతే మా అమ్మమ్మ కమ్మలు ఫ్రెండ్స్. మా అమ్మమ్మ చనిపోయిన తర్వాత మా తాత మాకు ఇచ్చేసిండు. ఇవి కూడా చెడగొట్టినా ఏం రాదు, అంత తరుగుపోతుంది. అవైతే మా అమ్మ కమ్మలు. ఐ మిస్ హర్ వెరీ వెరీ మచ్. ఇవి తెల్లరాళ్ళ హారం అని మా అమ్మ పెళ్ళి ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ చేపించిన ఇయర్ రింగ్స్ అవన్నీ. పాత గోల్డ్ అంతా చూపిస్తే భలే ఉంటుంది. ఇవంతా మాకు ఇప్పుడు ఏం తీసుకోలేదు. 15 ఇయర్స్ అయింది మేము గోల్డ్ కొని. మొన్న కొక్కి పెట్టించుకొని పోదాం అనుకుంటే 8,000 అడిగింటే 2 చేతులు జోబులో పెట్టుకొని వచ్చేసినాము. 10 గ్రామ్స్ గోల్డ్ మేము 30Kకే కొన్నామంటే మీరు నమ్ముతారా? నమ్మరు కదా, నమ్మాల్సిందే. ఈ హారం అయితే 50 గ్రాములు ఉంటుంది. అంత ఉండదని అనుకోవచ్చు. బట్ తరుగు అదంతా అరతులం పోయినా, అదే 5 గ్రామ్స్ పైన మిగతాది అది బెండ్లలో ఉండేదంతా ప్యూర్ గోల్డ్, లొట్టలేం కాదు. లైట్ వెయిట్ అంటే కొంచెం లోపల అంతా లొట్టలు ఉంటుంది, అదేం కాదు. ఈ ఒక్క గాజు అయితే మా మమ్మీది. మా మమ్మీ మిగతావన్నీ బ్యాంక్లో ఉన్నాయి. అది సో ఇంకా ఇది అయితే లాంగ్ హారము. వీటికి వాటిపైన సెట్ చేసుకుంటే సరిపోతుంది. లాంగ్ హారం బాగానే ఉంది. చెడగొట్ట బుద్ధి అయితే కావట్లేదు. కానీ ఓల్డ్ మోడల్ అయింది అనుకుంటాం. కానీ గోల్డ్ ఎందుకు ఓల్డ్ మోడల్ అవుతుందండి? ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది కదా. ఈ హారము ఆ నెక్లెస్ వేసుకుంటే నేను మా అత్తగారికి బంగారు దేవత లెక్క కానొస్తానంట. బంగారు అమ్మవారు లెక్క కానొస్తానని మా ఫంక్షన్ అప్పుడు పెద్ద రచ్చ రంబోలా వేసినారు. పంది ముఖాలు, దున్నపోతు ముఖాలు, ఆ హారము, ఇవి
ఆ హారమే ఫ్రెండ్స్ నావి. ఇవన్నీ మా అమ్మమ్మవి, మా అమ్మవి, మా నానమ్మవి అన్నీ నేనే దోచేసిన. అన్నీ నాకే. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు లేరు. ఇంకా మిగిలినవన్నీ నాకే. ఈ 2 వేసుకుంటే లుక్ అయితే కంప్లీట్ అవుతుంది. ఇది ఎవరికైనా భలే సెట్ అవుతుంది. బాగుంటుంది హారము. ఓల్డ్ మోడల్ కాకూడదని ఆయప్ప చేపించినాడు. బాగా ఉంది ఇప్పటికి కూడా అట్లనే రన్నింగ్లో. ఇంకా ఇవన్నీ వేసుకొని చేతి నిండా గాజులు ఉంగరాలు పెట్టుకొని తిరగాలని చాలా అంటే చాలా ఆశగా ఉండింది. బట్ ఇవి చేతికి ఉంగరాలు పట్టవు. అన్నీ చెడగొట్టాలంటే భయం వేస్తుంది. ఎలాగైనా ఉంగరాలు పట్టుకెట్టుకోవడానికైనా తగ్గాలి అని అనిపిస్తుంటుంది. గాజులు అయితే అన్నీ ఒక 50-60 గ్రామ్స్ ఉంటాయి. దీంతో నాకు నచ్చింది నెమలిక ఉంగరము. మిగతావన్నీ చైన్స్, గాజులు. మంచి విషయం ఏంటంటే గాజులలో తరుగు గోల్డ్కి గోల్డ్ రేటే వస్తుంది. కానీ కొన్ని ఉన్నాయి ఎక్కువ తరిగిపోతాయి. వాటిని ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను.